ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మధ్య ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో ఈ నెల 12వ తేదీ అనగా గురువారం నుండి 15వ తేదీ ఆదివారం మధ్యాహ్నం వరకు పవిత్రోత్సవ పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ పవిత్రోత్సవాల కార్యక్రమంలో ఈ రోజున 3వ రోజు శుభ సందర్భంగా ఉదయం నుండి మా దేవస్థాన అర్చక స్వాములు, స్థానాచార్యుల వారు, వేద పండితులు, ఋత్వికులు, సిబ్బంది సమిష్టిగా వివిధ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. ఈ కార్యక్రమాల గురించి మా స్వామి వివరిస్తారు. అమలకనకవర్ణం ప్రజ్వలత్రాయతఃఖం సరసజనిభవక్త్రం దేవతాసు ప్రసన్నం పటుతరఘనగాత్రం కుండలాలంకృతాంగం రణజయకరవాలం రమదూతం నమామి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మధ్య ఆంజనేయ స్వామివారి దేవస్థానం నందు ప్రతి సంవత్సరం జరిగేలాగానే భాద్రపద మాసంలో పవిత్రోత్సవ కార్యక్రమాలు అత్యంత అద్భుతంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు 3వ రోజు ప్రాతకాల ప్రభాత సేవానంతరము శ్రీ స్వామివారికి చతుర్దశ కలశాలతోటి స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకము, తదుపరి పవిత్ర ఆరోపణ కార్యక్రమము, మహాశాంతి హోమాలతో ఉదయ కార్యక్రమాలు ముగుస్తాయి. తదుపరి సాయంత్రం త్రేతాగ్ని ప్రణయంగా జరుగుతున్నటువంటి హోమకుండాల్లో సర్వకుండాల్లో ఉక్త హోమాలు, మహాశాంతి హోమము తోటి ఈరోజు కార్యక్రమాలు ముగుస్తాయి. రేపు అనగా ఆదివారం నాడు ఉదయం స్వామివారి ప్రభాత సేవ అనంతరం ఉక్త హోమాలు, మహాపూర్ణాహుతి, పవిత్ర విసర్జన, మహదాశీర్వచనతో ఈ యొక్క పవిత్రోత్సవ కార్యక్రమాలు సమాప్తి అవుతాయి. కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారి పవిత్రలతో ఉన్నటువంటి స్వామివారిని దర్శించుకుని తరించవలసిందిగా కోరుతున్నాం. స్వస్తి.